హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. సారీ ఐ నో బేసిక్‌లీ జాబ్ జాయిన్ చేసిన తర్వాత జస్ట్ రికార్డ్ చేయడానికి చాలా టఫ్‌గా అవుతుంది. సో, నేను యాక్చువల్లీ ఆలోచిస్తున్నా మేబీ ఇది జస్ట్ వీక్లీ అవుతది. డబుల్ చేయనీకి అంటే టైం కుదరట్లేదు. జస్ట్ చాలా పనయిన తర్వాత అలసిపోతున్నాం అండ్ ఇదంతా జరుగుతుంది. సో, కొంచెం కష్టం అవుతుంది. బట్ నా పని నేను చేసుకుంటా. బట్ కొంతో గొప్పో డెఫినెట్‌లీ ఒక వారానికి ఏదో ఒక ఎపిసోడ్ వస్తది అని నేను ఆ గ్యారంటీ నేను మీకు ఇవ్వగలను. సో, ఆఫ్‌కోర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'భద్ర'. ఆఫ్‌కోర్స్ మన బోయపాటి శ్రీను గారు మొట్టమొదటి సినిమా అండ్ రవితేజ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ సినిమాలు. సో, ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మేము చెప్పేదేంటంటే క్రెడిట్లు చూసాం. సారీ క్రెడిట్లు చెప్తాం. బట్ యాక్చువల్లీ క్రెడిట్లు చెప్పే ముందు నేను ఒకటే చెప్తున్నా. ఆహ్, మొన్న నేనేదో పోస్ట్ చూసాను 18 ఇయర్స్ ఫర్ భద్ర అని. అనుకున్నా నిజంగా అంతసేపు అయిందని చూసి అందరూ క్లాసిక్ అన్నారు. క్లాసిక్ అంటే నాకు నిజంగా గుర్తులేదు. ఎందుకంటే క్లాసిక్ అనే పదం ఇప్పుడు అది ఎంత తేలిపోయిందంటే ఎవడో యూనో ఎవడికి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది 'డియర్ కామ్రేడ్' క్లాసిక్ అంటారు. ఏవేవో అడ్డమైన సినిమాలన్నీ లేపి ఒకడు క్లాసిక్ అంటారు. సో, నేను సినిమా రివాజ్ జేశాను. నేనొకటే జెప్తానండి. ఈ సినిమా ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. నా అసలు నేను మర్చిపోయా ఈ సినిమా ఎంత బావుందో. కానీ దాని గురించి తర్వాత జెప్తా. సో, ఫస్ట్ మేము క్రెడిట్స్ చెప్పబోతాం. ఈ మూవీకి సంస్థ ఆబ్వియస్‌లీ మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఇది మన 'దిల్ రాజు' గారు ఈ సినిమాకి నిర్మాత. అండ్ ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్ రవితేజ గారు, మీరా జాస్మిన్ గారు, ప్రదీప్ రావత్ గారు, ఆహ్, ప్రకాష్ రాజ్ గారు, దీపక్ గారు, పద్మనాభం గారు, మురళీమోహన్ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, జీవ గారు, వైజాగ్ ప్రసాద్ గారు, రఘునాథ రెడ్డి గారు, గుండు హనుమంతరావు గారు, సుబ్బరాజు గారు, శ్రీహర్ష గారు, ర రాజా రవీంద్ర గారు, వైజాగ్ సీను గారు, అజయ్ గారు, సుధ గారు, రేవతి ఆయనెవరో నాకు తెలీదు. నాకు రేవతి గారంటే ఓన్లీ పెద్ద యాక్టర్ తెలుసు. ఝాన్సీ గారు అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెసెస్ తెలంగాణ శకుంతల గారు. రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్. ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి కొరటాల శివ గారికి, ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ సినిమాకి మెజారిటీ పాటలు ఆయనే రాశారు. కానీ మ్యూజిక్ చెప్పినప్పుడు అది నేను పూర్తిగా చెప్తాను మీకు 'కులశేఖర్' గారు యాక్చువల్లీ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట ఆయన రాశారు. 'నువ్వు నాకు మనసిస్తే నిన్ను చేరుకుంటా' ఆ పాట ఉంటది. 'హే ఆకాశం నేలకు వచ్చింది వరమల్లెల వారి' ఆ పాటే. అది నా ఫేవరెట్ పాట ఈ సినిమాలో. దాని తర్వాత 'భాస్కర్ భట్ల' గారు, దాని తర్వాత 'విశ్వ' గారు ఈ సినిమాకి లిరిసిస్ట్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి మార్తండ్ కె. వెంకటేష్ గారికి నేను నిజం చెప్తున్నానండి. నేను ఎన్ని సినిమాలు రివ్యూ చేశాను. నాకు తెలిసి ఒక లాస్ట్ 5 మూవీసు అంటే వరుసగా అంటే నా ఫేవరెట్ డైరెక్టర్ 'శ్రీకర్ ప్రసాద్' గారు. కానీ వరుస పెట్టి చూస్తే ఆల్మోస్ట్ 90% మోడర్న్ డే ప్రెజెంట్ తెలుగు సినిమాలు ఎడిటింగ్ చేసేది మార్తండ్ కె. వెంకటేష్ గారు. సో నెక్స్ట్ రివ్యూ చేయబోయే సినిమా 'రాజా'. ఆ సినిమా క్రియేటర్ కూడా మాతన్ కె. వెంకటేష్ గారు. వాడు ఎంతైనా సరే మాతన్ కె. వెంకటేష్ గారు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్. బికాజ్ చెప్పినా కదా! తీరా చూస్తే నాకు ఇష్టం ఉన్న సినిమాలు ఎవరైనా చేశారంటే ఈదర్ మాతన్ కె. వెంకటేష్ గారు ఆర్ 'శ్రీకర్ ప్రసాద్' గారు. సో, దానికి మించి పెద్దగా ఇంకేం ఉండదు. అంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారు కూడా ఉంటారు. అది వేరే విషయం గానీ, ఐ లవ్, లవ్, లవ్ మార్తన్ కె. వెంకటేష్ గారు. మీరు ఆయన ఇంటర్వ్యూ చూడండి. మీకు దిమ్మ తిరిగిపోతది. ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్. ప్రకాష్ గారు. స్టంట్స్ చేసేది రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అండ్ కర్నల్ కన్నన్ గారికి. సినిమాటోగ్రఫీ బై మన ఆర్థర్ ఏ. విల్సన్ గారు. ఆర్థర్ ఏ. విల్సన్ గారు నాకు తెలిసినంత వరకు బోయపాటి గారితో ఎక్కువ పరిచయం ఉండేది. సో, ఈ సినిమా చేశారు. దాని తర్వాత 'సింహ' జేశారు. దాని తర్వాత నాకు తెలిసి 'దమ్ము' జేశారు. దాని తర్వాత 'వినయ విద్య రామ' జేశారు. దాని తర్వాత బోయపాటి గారికి 'రిషి పంజాబీ' అనే ఆహ్, ఒక ఒక ఆయన పరిచయమయ్యారు. 'రిషి పంజాబీ', 'సరైనోడు', 'జయ జానకి నాయక' జేశారు. అండ్ దెన్ బోయపాటి గారికి ఇంకెవరు ఒక సినిమాటోగ్రఫర్‌తో మంచి రిలేషన్ ఉందంటే డెఫినైట్‌లీ ఇట్స్ మన 'రామ్ ప్రసాద్' గారు. 'రామ్ ప్రసాద్' గారు 'లెజెండ్' సినిమా జేశారు. దాని తర్వాత 'అఖండ' సినిమా జేసింది కూడా 'రామ్ ప్రసాద్' గారు. సో, వీళ్ళందరూ. బట్ ఇది ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ ఆత్రేయ విల్సన్ గారు అండ్ బోయపాటి గారు. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసినటువంటి యుగంధర్ గారికి, జునైద్ గారికి, ఈ సినిమాకి ఆబ్వియస్లీ కో ప్రొడ్యూసర్స్ శిరీష్ అండ్ లక్ష్మణ్ అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి మన బోయపాటి శ్రీను గారు అండ్ ఈ సినిమాకి నిర్మాత 'దిల్ రాజు' గారు అండ్ ఈ సినిమా మే 12, 2005
విడుదలైంది. సో, కంటెక్స్ట్ చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఫస్ట్ టైము నేను వీహెచ్ఎస్‌లో చూసాను. సినిమా చూసిన తర్వాత ఆహ్, నాకెందుకో లైక్ సినిమా చూడడానికి నాకు కొంచెం టైం పట్టింది. కానీ నాకు నచ్చింది. నాకేం గుర్తుందంటే సినిమాలో చాలా ఫైటింగ్ ఉండేది. మంచి లైక్ ఎమోషన్ ఉండేది. అండ్ నేను ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ పాడ్‌కాస్ట్‌కి నేను రివార్డ్ చేశాను. అండ్ ఇది ఒక క్లాసిక్. అసలు సినిమా ఇంత బావుందనేది నేను అసలు మర్చిపోయా. ఈ సినిమా ఎమోషన్ గానివ్వండి, యాక్షన్ గానివ్వండి, సస్పెన్స్ గానివ్వండి అన్నీ లైక్ సో గుడ్. పర్ఫెక్ట్ అసలు. అండ్ దెన్ మీరు వేరే సినిమాలు గమనిస్తే 'బోయపాటి' గారి సినిమాల్లో ఆవిడ చాలా క్రింజ్ ఒస్తది. క్రింజ్ ఎందుకొస్తదంటే మేబీ లైక్ రొమాంటిక్ ట్రాక్ వల్లనా ఇప్పుడు నేనొకటి జెప్తా. 'మాస్‌లో' 'బోయపాటి' గారికి 10 ఔట్ ఆఫ్ 10 మాస్ ఎలివేషన్స్ ఇయన్నీ. క్రింజ్ ఎక్కడొస్తదంటే ఆయన కామెడీ లేకపోతే ఆమె రొమాన్స్‌ని జేసుకునే కొద్దీ అక్కడ క్రింజ్ ఒస్తది. కానీ ఇది ఆయన మొట్టమొదటి సినిమా కాబట్టి నీకు ఈ సినిమాలో అస్సలుండదు. ఈ సినిమాలో అమేజింగ్ దర్శకత్వం, డైరెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్ తప్ప ఇంకేది ఉండదిక్కడ. అంటే ఇంకేమి ఉండదు. పాటలు గూడా అమేజింగ్. నాకు ఈ సినిమా ఐ లవ్డ్ ఇట్ అసలు. సో, అది ఆహ్, యాహ్! ఈ సినిమా జస్ట్ నేను 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 షాకయినా. అసలు సినిమా ఇంత బావుందిరా! నాకెందుకు గుర్తులేదని. బట్ అది వేరే విషయం. సో, అది కంటెక్స్ట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే ఇది యాక్చువల్లీ సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే నేను జెప్తా. సో, బోయపాటి శ్రీను గారు యాక్చువల్లీ పెద్ద కాకని అనే ఒక ఊరుంటదనమాట. ఐ థింక్ అది గుంటూరు ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది. సో, ఆయన జేకేసీ కాలేజు గుంటూరులో జేసి గ్రాడ్యుయేషన్ జేసి పీజీ నాగార్జున యూనివర్సిటీలో జేశారు. సో, ఆయన ఫ్యామిలీకి యాక్చువల్లీ ఒక ఫోటో స్టూడియో నడిపేవారనమాట. అది వాళ్ళ యాపారం. ఆయనకి యాక్చువల్లీ ఫోటోగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో, అప్పుడు ఏం చేశానంటే కాలేజ్ అయిన తర్వాత ఈనాడులో పార్ట్ టైమ్ రిపోర్టర్‌గా పనిచేసేవారనమాట. యాక్చువల్లీ ఆయన గుంటూరు ఆటోన్ నగర్‌లో ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అని ఆయన అనుకున్నారు. కానీ అదే టైంలో ఆయన కజిన్ మన పోసాని మురళీకృష్ణ గారు నన్ను "అరే! నీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సినిమాలు జాయిన్ అయ్యి సినిమాలో జాయిన్ అవ్వు" అని చెప్పి అప్పుడు 1997లో హైదరాబాద్‌కొచ్చి పోసాని మురళీకృష్ణ, ముత్యాల సుబ్బయ్య గారికి పరిచయం చేశారనమాట. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరి, ఆయనతో చాలా సినిమాలు కలిసి పనిచేశారు. 'ఒక చిన్న మాట', 'గోకులంలో సీత', 'పెళ్లి చేసుకుందాం', 'పవిత్ర ప్రేమ', 'అన్నయ్య' అండ్ 'మనసున్న మహారాజు' ఈ అన్ని సినిమాలకి బోయపాటి గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దాని తర్వాత 'భద్ర స్టోరీ' ప్రిపేర్ చేశారు. అండ్ ఈ సినిమా ఎన్ని హీరోలతో లైక్ మూవ్ అయిందంటే అంత మూవ్ అయింది. సో, యాక్చువల్లీ ఫస్టు 'అల్లు అర్జున్' గారితో తీద్దాం అనుకున్నారు. సో, ఎందుకంటే ఆ సినిమా ఎట్లా రాసారంటే బన్నీ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన కథ రాసారనమాట. అండ్ అప్పటికే అల్లు అరవింద్ గారంటే బోయపాటి గారికి చాలా తెలిసిన ఆయన. ఎందుకంటే ఆయన 'అన్నయ్య' సినిమా కోసం పనిచేశారు. 'అన్నయ్య' సినిమాకి నిర్మాత అల్లు అరవింద్ గారు. సో, ఆయనకి కథ నచ్చి ఆహ్, ఆహ్, బన్నీ దగ్గరికి తీసుకెళ్ళి ఆహ్, అల్లు అర్జున్ గారికి కూడా నచ్చింది. కానీ అప్పటికే బన్నీ గారు 'ఆర్య' సినిమాకి కమిట్ అయ్యారు. సో, ఆహ్, అంటే ఆ టైంలో యాహ్! 'ఆర్య' సినిమాకి కమిట్ అయ్యారు. కానీ సెట్‌కొచ్చి కథ నరేట్ చేశారు. బన్నీకి కథ నచ్చింది. అండ్ దెన్ ఆయన ఏం చేశారంటే 'దిల్ రాజు' గారికి పరిచయం చేశారు. 'దిల్ రాజు' గారికి పరిచయం చేసిన తర్వాత 'భద్ర' స్టోరీ 'దిల్ రాజుకి' చెప్పారు. దాన్ని ఇమ్మీడియేట్‌గా 'దిల్ రాజు' గారు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చారన్నమాట. అప్పుడేమైందంటే ఓకే. బన్నీ ఈ సినిమా చేయట్లేదు. అప్పుడు 'ప్రభాస్' గారు అనుకున్నారు. కానీ అప్పటికే 'ప్రభాస్' డేట్లు 'చక్రం' సినిమాకి 8 నెలలు ఆయన 'చక్రం' సినిమా షూటింగ్ చేయాలన్నమాట. సో, ఇప్పుడేమైందంటే సినిమా తీద్దాం అనుకున్నాంరా భయ్! కానీ హీరోలు ఎవరు దొరకట్లేదని జెప్పి, అప్పుడు 'రవితేజ' గారి దగ్గరికెళ్ళి కథ నరేట్ జేస్తే 'రవితేజ' యాక్చువల్లీ ఒప్పుకున్నాడు. యాక్చువల్లీ అప్పటికే 'రవితేజ' గారు జస్టు 'ఖతర్నాక్' సినిమా అంటే ఇంకో కొత్త డైరెక్టర్ పరిచయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తే, 'అమ్మ రాజశేఖర్' దర్శకత్వంలో 'ఖతర్నాక్' సినిమా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమా పక్కన బెట్టి 'భద్ర' సినిమా మీద పని చేద్దాం అని జెప్పి, అప్పుడు ఈ సినిమా ఈ సినిమా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన యాక్టర్ 'రాజా' పాత్ర ఉంది గదా! ఇది దీపక్ జేసిన పాత్రం. అదే 'రవితేజ' వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోతాడు గదా! యాక్చువల్లీ ఆ పాత్రం పేరు 'రాజా.' వాళ్ళు యాక్చువల్లీ హీరో 'రాజు' అనుకున్నారు. మన 'ఆనంద్', 'అర్జున్' అండ్
ఇంకేం సినిమాలుంటాయి? 'వెన్నెల' సినిమాలో హీరో ఉంటారు గదా! 'రాజా' గారు. సో, 'రాజా' గారు ఫస్ట్ వాళ్ళనుకున్నారు. కానీ మొత్తానికి వాళ్ళు 'దీపక్‌నే' సెలెక్ట్ జేసుకున్నారు. సో, మొత్తం సెట్ అయింది. టెక్నీషియన్స్, కాస్టు, క్రూ వీళ్ళందరూ. సో, నవంబర్ 14 2004న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమాకి ముహూర్తం ఆర్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఫంక్షన్‌కి రామానాయుడు గారు అండ్ వివి వినాయక్ గారు ముఖ్య అతిథులు అనమాట. చీఫ్ గెస్ట్ అనమాట. అండ్ దెన్ షూటింగ్ వాళ్ళు కొంత గొప్ప అంటే అంటే మెజారిటీ షూటింగ్ ఎక్కడ చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్, పద్మలయ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ అండ్ దెన్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెజారిటీ షూటింగ్ వాళ్ళు ఇక్కడే చేశారు. సో, ఈ సినిమా వర్కింగ్ డేస్ 5 నెలలు 80 వర్కింగ్ డేస్ మొత్తానికి 80 వర్కింగ్ డేస్ 5 నెలల్లో వాళ్ళు సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. బడ్జెట్ అయితే 5.5 క్రోర్స్. సో, సినిమా మే 12థ్ రిలీజ్ అయితే జస్ట్ 10 రోజులకు ముందు వాళ్ళు మే 2 వాళ్ళు ఆడియో లాంచ్ చేశారు. ఈ ఆడియో లాంచ్‌కి 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు చీఫ్ గెస్ట్ అనమాట. సో, ఆడియో రిలీజ్ చేశారు. ఐ థింక్ వరుసగా ఆఫ్‌కోర్స్ ఆడియో హిట్ అయింది. ఎందుకంటే ఉండకపోతే ఇన్నేళ్ళు మేమెందుకు గుర్తు చేసుకుంటాం. సో, అదయ్యేసరికి మే 12, 2005న 100 ప్రింట్‌లతో సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండి అంటే ఫస్ట్ డే నుండి సినిమాకి యునానిమస్ సూపర్ హిట్ టాక్ ఉండుండే. ఈ సినిమాలో అందరికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా నచ్చాయి. మరి మొత్తానికి వాళ్ళకేమి ఇష్టం అంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ పండింది కదా! అందరూ రిలేట్ చేసుకున్నారు అండ్ అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. సో, ఈ సినిమాకి 'దిల్ రాజు' గారి బ్యానర్‌లో 'ఆర్య' అండ్ 'దిల్' తర్వాత అది ఐ థింక్ అదే అయుంటది. 'ఆర్య' అండ్ 'దిల్' అండ్ 'ఆర్య' తర్వాత ఇది థర్డ్ కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్. 'రవితేజ' డీఎస్‌పీ కాంబోకి థర్డ్ హిట్టు ఆఫ్టర్ 'వెంకీ' అండ్ 'ఖడ్గం' 3 కన్సెక్యూటివ్ అనమాట. అండ్ దెన్ ఈ సినిమా రన్ విషయానికొస్తే అండ్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా గుంటూరులో 2 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అండ్ దెన్ అప్పరెంట్‌లీ ఈ సినిమా 2005లో అప్పట్లో 'సింహాద్రి టాగోర్ అండ్ మాస్' అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అప్పట్లో. సో, రన్ విషయానికొస్తే 50 రోజులు 90 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ దెన్ 42 సెంటర్స్‌లో 100 డేస్ 100 రోజులు ఆడింది. సారీ మరొకసారి చెప్తా. 90 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. 42 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అండ్ దెన్ సినిమా 23,00,00,000 కలెక్ట్ జేసి బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. ఆ 23,00,00,000 గ్రాసా, షేరా నాకు తెలీదు. 23 అంటే అప్పటికే 25 కలెక్ట్ జేసిన సినిమా అయితే 'ఇంద్ర' అది వన్ అండ్ ఓన్లీ సినిమా అప్పటికే. ఈ సినిమా ఆహ్, ఈ సినిమా 20 23,00,00,000 షేర్ అంటే అది మనకే తెలుసు. లైక్ అది యాహ్! నాకు తెలిసి అది గ్రాస్ అయ్యి ఉంటది. బట్ 5.5 క్రోర్స్ 23,00,00,000 కలెక్ట్ చేసిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్స్ హ్యూజ్ హిట్ కదా! సో సో అది సారీ అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ సినిమా గురించి. సో ఇప్పుడు కథా సంగతానికొస్తే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పాత్రలో ఇద్దరుంటారు. 'భద్ర' ఇది మన 'రవితేజ' దెన్ 'రాజా' మన 'దీపక్' గారు. వాళ్ళు బేసిక్‌లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు కాలేజీకెళ్తారు. ఇదంతా చేస్తారు. వాళ్ళు రూమ్‌మేట్స్. ఒకరోజు 'రాజా' ఏం చేస్తాడంటే ఒక వీడియో ప్లే చేస్తాడు. ఈ వీడియో ఎవరైతే ఒక అమ్మాయి ఉంటది. మొత్తం లైక్ ఆమె లైఫ్ చెప్తూ ఉంటది. కాలేజ్‌కెళ్ళే కొద్దీ ఆమె ఏదో లైక్ లండన్‌లో ఉంటది ఏదో అని చెప్పి అప్పుడు ఒక వీడియో చూపిస్తాడనమాట. దాని తర్వాత 'భద్ర' అమ్మాయిని వెంటనే చూసి అమ్మాయిలో లైక్ ప్రేమలో పడతాడు. వాడు అడుగుతాడు, "ఒరేయ్! అమ్మాయి ఎవర్రా?" అంటే, "అది నా చెల్లెలురా" అని చెప్పి ఏదో ఒక పంచాయతీ జరుగుతది. ఆ అమ్మాయికి ఎలాగైనా అమ్మాయిని కలవాలని ఆయన ఏదో ఫిట్టింగ్ పెడతారు. దాని తర్వాత సీన్ కట్ చేస్తది. కట్ చేసిన తర్వాత ఇప్పుడు 'భద్ర' చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుందనమాట. వాడి సిస్టర్ వాళ్ళ ఎంగేజ్‌మెంట్. ఆయనొస్తారు. సో, యాక్చువల్లీ ఆయన రారు. అందరూ ఇంట్లో మంచి మంచిగా పెట్టి ఆయన డ్యాడీ మన ఆయన నాన్నగారు ఆయన నాన్న మురళీమోహన్ గారు, ఆయన అమ్మ మన సుధా గారు. సో, వీళ్ళందరూ పెట్టి ఇదంతా చేసి అందరికి కన్‌ఫ్యూజన్ ఉంది. అరే! ముహూర్తం టైం వస్తుంది. నిశ్చితార్థం జరుగుతుంది. భద్ర ఎక్కడ అని చెప్పి. అప్పుడు మన వ్యాన్ వస్తదనమాట. వ్యాన్ నుండి భద్ర దిగుతాడు. అండ్ దెన్ ఈ అమ్మాయి పేరు అను అనమాట. ఇది మన రాజా వాళ్ళ చెల్లెలు. ఈ అమ్మాయి దిగుతదనమాట. సో, అందరికి కన్‌ఫ్యూజన్ ఉంటది. వీడేంటి మా ఇంట్లోకి ఎవరో అమ్మాయిని తెచ్చిపెట్టారని చెప్పి అప్పుడేమవుతదంటే ఎవరికీ తెలీదు. సర్లే ఎవడో ఒకడు తీసుకొచ్చాడు కదా! అని చెప్పి
భద్ర వాళ్ళ చెల్లెలు, ఆహ్, భద్ర వాళ్ళ తాతయ్య వీళ్ళందరూ అందరికీ వాళ్ళు అనుని చాలా చాలా నన్నుగా చూస్తారనమాట. అంటే చాలా దే ట్రీట్ హర్ వెరీ వెల్ అనమాట. సో, అప్పుడేంటంటే ఇంకోడొస్తాడు హైదరాబాద్‌కి. వాడి పేరు వీరయ్య. వాడు హైదరాబాద్‌కొచ్చి భద్ర కోసం వెతుకుతున్నాడనమాట. అండ్ ఎందుకు వెతుకుతున్నాడనేది మాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటదనమాట. అప్పుడు అను వస్తది. అను సో, లైక్ భద్ర హెల్ప్ చేస్తూ ఉంటారు అనుకి. దాని తర్వాత అను చెప్తది. "నువ్వు నాకు నువ్వు నాకు కేవలం లైక్ ఫ్రెండ్ ఒకటే కాదు, లైక్ అంతకు మించి" అని చెప్పి భద్ర లైక్ నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఒక గ్యాంగ్ వస్తది. ఆ గ్యాంగ్ వచ్చినప్పుడు ఇదంతా ఒక రెస్టారెంట్‌లో ఒక ఫైట్ జరుగుతుందనమాట. రెస్టారెంట్ నుండి లైక్ వాళ్ళందరూ కొట్టడానికి రవితేజ పరిగెత్తు ఉంటాడు రోడ్డు మీద. కానీ వాళ్ళు పారిపోతారు. దాని తర్వాత గుర్తొస్తదనమాట. అరేయ్! అక్కడ నేను అనుని అనుని వదిలేసాను గదా! అని జెప్పి. సో, అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ అందరిని అడుగుతాడు. "అరేయ్! అమ్మాయెక్కడ? అమ్మాయెక్కడ?" అని జెప్పి ఒక చైర్ తీసుకొని ఒక విండో పగలగొట్టి అను అని అరుస్తాడు. ఇప్పుడు మన ఇంటర్వల్‌లో వస్తాడనమాట. సో, భద్ర ఇంటికొస్తుంటే ఎనకాల ఆల్మోస్ట్ వాడిని గుద్దే ఒక లారీ ఉంటది. ఆ లారీని కాపాడేది ఆయన డ్యాడీ అనమాట మురళీమోహన్. ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడుగుతాడు. రేయ్! ఇందాక లైక్ జీవితంలో నేను నిన్ను ఏమి అడగలేదు. కానీ ఎవర్రా అమ్మాయి? అసలు ఏం జరిగింది అని జెప్పి భద్ర బేసిక్‌లీ కొంచెం ఆయన కాళ్ళు కిందకి పడిపోతాయి. లైక్ హి నీల్స్ డౌన్ అనమాట. ఫాల్స్ డౌన్ ఆల్‌మోస్ట్. అండ్ దెన్ కథ జెప్తాడు. సో, ఇప్పుడు భద్ర అండ్ రాజా యాక్చువల్లీ అంతే స్టార్టింగ్‌లో చెప్పా గదా! వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కానీ వాళ్ళ సొంత ఊరు ఏంటంటే రాయలసీమ. సో, అక్కడికెళ్తారు. అండ్ దెన్ అమ్మాయి అను లండన్ నుండి వస్తది. అండ్ దెన్ భద్రతో ఏదో ఒక పరిచయం జరుగుతూ ఉంటది. సో, పరిచయం వచ్చిన తర్వాత పరిచయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అండ్ దెన్ అందరికీ భద్ర అంటే ఇష్టం. దాని తర్వాత వాడు ఎలాగెలాగో కన్విన్స్ జేసి యాహ్! వాడు ఎలాగెలాగో కన్విన్స్ జేసి అరే! భద్రాని అనుకిచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళేదో ఫిక్స్ అవుతారు. కానీ అను వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఆయన పెద్దన్నయ్య ఉంటారు. సురేంద్ర ఇది మన 'ప్రకాష్ రాజ్' గారు అండ్ ఆయన భార్య ఇది మన ఈశ్వరీరావు గారు. సో, వాళ్ళేంటంటే ఈ రాయలసీమ ఊర్లో వాళ్ళు యూ నో ఇదేదో లైక్ గొడవలు జరుగుతూ ఉంటాయి. టిపికల్ ఫ్యాక్షన్ మూవీ గదా! 2 కుటుంబాలుంటాయి. వాళ్ళిద్దరిని నరకం చేస్తూనే ఉంటాయి. సో, అప్పుడేంటంటే అను అండ్ భద్ర వాళ్ళు ఒకరోజు గుడికెళ్తారు. సురేంద్రకి చెప్పకుండగా. అప్పుడు సుబ్బరాజు ఉంటాడనమాట. సుబ్బరాజు ఎవడంటే వాడి పేరేందిరా? ఆడేదో సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. ఒక్క నిమిషం. తులసి. సో, తులసి గాడు జైలు నుండి వస్తాడనమాట. తులసి జైలు నుండి వచ్చినప్పుడు వాడు ఆ సురేంద్ర గాడిని చంపేయాలని చెప్పి ఆయన, వాళ్ళ అమ్మ, ఇది మన తెలంగాణ శకుంతల గారు అండ్ ఆయన అన్నయ్య వీరయ్య, మన ప్రదీప్ రావత్ గారు వీళ్ళందరూ కలిసి సురేంద్రని ఎట్లా వేసేయాలిరా అని జెప్పి ఎట్లా వేసేయాలిరా అని జెప్పి ఆహ్, వాళ్ళందరూ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో, బాంబులు పేలుతాయి, జీపులొస్తాయి, కత్తులు, నరకుడు ఇయన్నీ ఉంటాయి. లైక్ బట్ చాలా ఎక్సైటింగ్ ఉంటది. అదే మెయిను. సో, ఇదంతా అయిన తర్వాత ఏమవుతదంటే వాళ్ళు ఆ రోజు గుడికెళ్తుంటే సుబ్బరాజు వస్తాడు. సుబ్బరాజు వచ్చిన తర్వాత అనుని పట్టుకుంటారు. "రేయ్! దగ్గరకొస్తే దీన్ని పీక్కొస్తా" అని చెప్తాడు. దాని తర్వాత భద్రాకి ఆబ్వియస్‌లీ వాడు హీరో కాబట్టి వాడు అందరిని కొడతాడు. అతను కొట్టిన తర్వాత వాడు బేసికల్లీ ఐ థింక్ సుబ్బరాజు పారిపోతాడు. కానీ ఈ ఇన్సిడెంట్ విని ప్రకాష్ రాజ్‌కి కోపం వస్తదనమాట. సో, కోపం వచ్చిన తర్వాత అప్పుడు భద్రాకి చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సురేంద్ర యాక్చువల్లీ పిచ్చి పిల్లాని నుండి వాళ్ళిద్దరికీ మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. కానీ ఆహ్, ఊర్లో ఉండే సమస్యలు కొన్ని తప్పవు. ఈ రైవల్రీ ఏదైతుందో అది బేసికల్లీ చావుకి చాలా దగ్గరగున్న ఒక విషయం. అంటే చాలా డెడ్లీ అండ్ ఫేటల్‌గా ఉంటాయి. ఎప్పుడు పోతామో మాకే తెలీదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే ఏం చెప్తారంటే ఈ ఊర్లో ఎంత పగలు ఉన్నా సరే నేనెప్పుడూ ఒక చాలా నోబెల్‌గా నిజాయితీగా ఉండాలని నేనట్లా ప్రయత్నిస్తూ ఉంటాను. సో, అప్పుడేమవుతదంటే బేసికల్లీ దేవుడికి మొక్కుకోవడానికి యాక్చువల్లీ లేదు. ఊర్లో పెద్ద జాతర ఉంటదనమాట. సో, జాతరలో ఏమవుతదంటే అందరూ, అందరొస్తారు. కానీ అదే టైంలో వాళ్ళు అటాక్ ప్లాన్ జేసి
ప్రకాష్ రాజ్‌ని చంపేస్తారు. ఈశ్వరీరావుని చంపేస్తారు. అండ్ దెన్ వాళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌కెళ్తుంటే ఆహ్, వాళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌కెళ్తుంటే ఏమవుతదంటే అదే టైంలో సుబ్బరాజు రాజాని పొడుస్తాడు. లిటరల్లీ పొట్టలో పొడుస్తాడు. అండ్ దెన్ రవితేజ ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని సుబ్బరాజు తలకాయ నరుకుతాడు. ఆడని చంపేస్తాడు. సో, ఇప్పుడు మన ప్రదీప్ రావత్ వస్తాడు. ప్రదీప్ రావత్ వచ్చిన తర్వాత అదే అంటే అది చూసిన తర్వాత ఈయన్ని చంపేయాలి. సో, వాళ్ళందరూ వెంటపడుతూ ఉంటారు. అండ్ దెన్ రాజా అయితే ట్రైన్ దగ్గర వాడిని తీసుకురావడానికి ఒకటే చెప్తాడు. నా చెల్లెల్ని యూ నో నా చెల్లెల్ని నా బేసిక్‌గా నేను నా నా చెల్లెలు జాగ్రత్త. నా చెల్లెల్ని చూసుకో అని చెప్పి ఒక చెట్టు దగ్గర ట్రైన్ స్టేషన్‌లో ఆయన చనిపోతారు. ఇదే మూవీలో సాడెస్ట్ మూవీ. నాకెందుకో ఇది చూసే కొద్దీ నాకు కూడా ఏడుపొచ్చేది. అంటే ఆ సీన్‌లో ఉండే ఎమోషన్ అలాంటిది. సో, అప్పుడేమవుతదంటే వాళ్ళిద్దరు ట్రైన్ ఎక్కుతారు. అండ్ అప్పటి నుండి వీరయ్య భద్ర కోసం వెతుకుతూ ఉన్నాడనమాట. సో, ఏమవుతదంటే అప్పుడు మన బ్రహ్మాజీ గారుంటారు. బ్రహ్మాజీ గారు బేసికల్లీ ప్రకాష్ రాజ్ వాళ్ళ రైట్ హ్యాండ్ అనమాట. వాళ్ళే అన్నుని కిడ్నాప్ జేసి వాళ్ళు మళ్ళీ భద్ర ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు భద్రకి అర్థమవుతదంటే ఈ అమ్మాయి ఎంతసేపు ఇక్కడుంటే ఆ అమ్మాయికి జీవితానికి ప్రమాదం అనమాట. సో, లండన్ పంపిస్తారు. కానీ అనుకి ఈ విషయం ఆమెకిష్టం లేదు. ఎందుకంటే ఆమెకు భద్ర అంటే ఇష్టం. సో, దాని తర్వాత వాళ్ళకొక ఫ్రెండ్ ఉంటుండే. ఆళ్ళ కాలేజీలో ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు అను భద్రని కలుస్తది. సారీ వాళ్ళ ఫీమేల్ ఫ్రెండు అనుని కలుస్తది. అప్పుడు అనుకి చెప్తది. "అరే! భద్ర అంటే నువ్వంటే నీకింత ఇష్టం" అని చెప్పి అండ్ యాక్చువల్లీ నీ పెళ్ళికి భద్రనే వాళ్ళు సెలెక్ట్ జేసుకున్నారు నీకు మొగుడుగా. కానీ వాళ్ళందరూ చచ్చిపోయారు. దాని తర్వాత అనుకి అర్థమవుతది. ఆహ్, నేను భద్రని వదిలిపెట్టలేనని జెప్పి ఎయిర్‌పోర్ట్ నుండి ఆయన కోసం వస్తాడనమాట. ఐ థింక్ అదే టైంలో భద్ర వేష్ కిడ్నాప్ అవుతాడు. అల్యూమినియం ఫ్యాక్టరీకి బోయి ప్రదీప్ రావత్‌ని కొడుతూ ఉంటాడు. ప్రదీప్ రావ్‌ని సంపపారు దెప్పుతాడు. అండ్ వాడిని కొడుతూ ఉంటాడు. కానీ యాక్చువల్లీ వాడు చెప్పేది బ్రహ్మాజీ అనుకుంటా. సో, వాళ్ళిద్దరు కౌగిలించుకొని వాళ్ళిద్దరు కలుస్తారనమాట. నీ మనసులో ఇంత ప్రేమ దాచుకొని ఇన్ని రోజులు ఎలా ఉన్నావని జెప్పి. ఆడు చచ్చిపోయి వాళ్ళిద్దరు కౌగిలించుకొని బేసికల్లీ అంతే సినిమా క్రెడిట్స్ ఒస్తాయి. ఐ నో నేను చాలా దరిద్రమైన జాబ్ జేశాను. మొత్తం నెరేట్ చేసే కొద్దీ. అండ్ నీడ్ టు గెట్ బెటర్ విత్ థట్. ఏమో ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గినాయి. అంటే పని చేస్తున్నావు గదా! సో, అది వేరే విషయం. బట్ సో, అది సినిమా కథ. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటే చెప్తున్నా. ఈ సినిమాల్లో నాకెవడు నటించట్లేదు అనిపిచ్చింది. జీవించేస్తున్నాడు నాకట్లా అనిపిచ్చింది. నేను నిజంగా చెప్తున్నా. అమేజింగ్ యాక్టింగ్ బై ఎవ్రీబడి. 'రవితేజ' గారి సంగతానికొస్తే అమేజింగ్ అసలు. అసలు 'భద్ర' అనే పాత్ర అయితే సూపర్. కామిక్ టైమింగ్ గానివ్వండి, 'మీరా జాక్సన్‌తో' కెమిస్ట్రీ గానివ్వండి, ముఖ్యంగా ఆ ఎనర్జీ అండ్ ఇంటెన్సిటీ ఎనర్జీ అయితే అది ప్రతి సినిమాలో ఉంటది. కానీ ఈ సినిమాలో ఈ ఇంటెన్సిటీ అండ్ ఉండే ఒక ఫైర్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్‌లో అసలు టూ గుడ్. ఈ సినిమా వన్ ఆఫ్ ఆయన బెస్ట్ పెర్ఫార్మన్సెస్. బట్ ముఖ్యంగా ఏంటంటే ఎమోషనల్ సీన్స్‌లో నేను ఖచ్చితంగా ఏడిపిచ్చేస్తాడు. అసలు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు ఈ సినిమాలో. 'రవితేజ' గారి గురించి నేను చెప్పాల్సిన ఏం అవసరం లేదు. ఎందుకంటే, మొత్తం తెలుగు ఇండస్ట్రీలో నేనేం నమ్ముతానంటే, సినిమా ఎంత చెత్తగున్నా 'రవితేజ' గారు మాత్రం సినిమాకి 100% ఎఫర్ట్ పెట్టి ఎప్పుడు సిన్సియర్‌గా ఉంటారు. ఎంత దరిద్రమైన సినిమా అయినా సరే, ఆయన యాక్టింగ్ ఎప్పుడు మంచిగానే ఉంటది. 'భద్ర' అయితే నిజంగా చెప్తున్నా. ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్సెస్. ఈజిలీ ఒక టాప్ 5లో ఉంటది. నా ఫేవరెట్ పెర్ఫార్మన్స్ 'రవితేజ' గారైతే ఆబ్వియస్‌లీ 'విక్రమార్కుడు'. 'విక్రమ్ సింగ్ రాథోడ్' ఐ థింక్ అది ఆయన కెరియర్‌లో బెస్ట్ క్యారెక్టర్ అండ్ బెస్ట్ పెర్ఫార్మన్స్. బట్ 'భద్ర' అయితే హి ఈస్ టూ గుడ్. నాకు 'రవితేజ' గారు కనిపించలేదు. నాకు ఓన్లీ 'భద్ర' పాత్ర కనిపించి ఆయన నిజంగా జీవించేసారు స్క్రీన్ మీద. 'మీరా జాస్మిన్' గారి సంగతానికొస్తే సూపర్బ్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్భుతం. అండ్ ఆమెకి ఉండే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆమె ఫేస్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంటది. సో, అందుకే ఆమెకేమన్నా అన్యాయం జరిగితే
అండ్ ఈ సినిమాలో అది ఒక్కసారే జరగదు. చాలా సార్లు జరుగుతాయి. అది చాలా ఎమోషన్ పండిస్తది. అండ్ ఇంకోటి ఆమె క్యారెక్టర్ మీరు జూస్తే ఆమె ఎంత ట్రామా, ఎంత బాధలో ఉందేంటంటే అది ప్రతిసారి మీకు కనిపిస్తది. అండ్ ఆమె పర్ఫెక్ట్‌గా జేసింది ఈ సినిమాలో అయితే. సో, అదొకటి జెప్తా. 'ప్రకాష్ రాజ్' గారి సంగీతానికొస్తే 'సురేంద్ర పాత్రంలో' ఆయన ఫెంటాస్టిక్ అసలు. అసలు ఒక 'ప్రకాష్ రాజ్' గారు ఎట్లుంటారంటే మీరాయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఒక స్పాట్‌లెస్ అరే! వీడు ఇట్లా తప్పు చేశాడురా బయ్! ఇక్కడ బాలేదురా బయ్! అని చెప్పి ఆయన అట్లా నటిస్తూనే ఉంటారు. అసలు నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు. 'ప్రకాష్ రాజ్' గారైతే ఫెంటాస్టిక్. 'ఈశ్వరీరావు' గారైతే ఆయన భార్యగా చాలా మంచిగా అంటే దే మేక్ ఎ గుడ్ పేర్ ఆన్ స్క్రీన్ అనమాట. సో, ఆమెకుండే ఒక రోల్‌లో ఆమె మంచిగా చేసింది. 'దీపక్ ఎస్ రాజా' అయితే నాకు డీసెంట్ అనిపించింది. కానీ వాడి క్యారెక్టరే మెయిన్ గదా! సో, వాడి క్యారెక్టర్ అయితే అదే నీకు సినిమాలో మోస్ట్ ఎమోషన్ పండిన క్యారెక్టర్ అయితే ఆ రాజా పాత్ర. 'ప్రదీప్ రావత్ అండ్ సునీల్' అయితే సారీ 'ప్రదీప్ రావత్' గారు అండ్ 'సుబ్బరాజు' గారైతే విలన్స్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. స్పెసిఫిక్‌గా 'సుబ్బరాజు' గారైతే అది ఆల్మోస్ట్ ఒక సైకో క్యారెక్టర్ లాంటిది. అంటే వీడిలో ఎంత పగ ఉందంటే 'సురేంద్ర గాడిని చంపార్రా బయ్' అని జెప్పి ప్రతిసారి గుర్తు జేస్తూ ఉంటారు. లిటరల్లీ ఆయన ఎంట్రీ సీన్ జైలు నుండి వస్తారు. ఎవడో ఆడికి జవాబు చెప్పిన తర్వాత కత్తి తీసుకొని వాడి తలకాయ నరుకుతాడనమాట. అప్పుడు నీకు అర్థమవుతది. ఓకే. వీడు అటువంటి ఒక ఒక క్యారెక్టర్ అండ్ మనిషి అనమాట. దాని తర్వాత 'తెలంగాణ శకుంతల' గారు అద్భుతం. ఆయన ఏం సినిమా 'తెలంగాణ శకుంతల' గారి క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉన్న ఒక అమ్మగారు, లేకపోతే ఉన్న ఒక ఆడదాన్ని ఉంటదనమాట. ఆమె ఫ్రస్ట్రేషనే దానికి అన్ని క్యారెక్టర్స్‌కి హైలైట్. బికాజ్ అది ఆమె యాక్టింగ్ పొటెన్షియల్, ఆమె కేపబిలిటీ అది మొత్తం బయటికి తీసుకొస్తది. ఈ సినిమాలో గూడా అంతే. ఈ సినిమాలో 'ప్రదీప్ రావత్' అండ్ 'సుబ్బరాజు' అమ్మగారి పాత్ర జేసింది. 'తెలంగాణ శకుంతల' గారు వి రియల్లీ మిస్ యూ లాట్. ఆమె అద్భుతంగా జేసింది. ఆ తర్వాత 'మురళీమోహన్' గారు, 'బ్రహ్మాజీ' గారు, 'సుధ' గారు ఈ సినిమాలో ఫ్యామిలీగా నటించిన అందరూ అందరు యాక్టర్స్‌కి వాళ్ళందరూ చాలా చాలా బావున్నారు. సో, యాక్టింగ్ సంగతానికైతే అందరూ ఎరగదీశారంతే ఈ సినిమాలో. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఆహ్, స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ సినిమా ఇంత బావుంది అని నాకస్సలు గుర్తులేదు. బికాజ్ నేనొకటే చెప్తా. ఈ సినిమా లైన్ మీరు గమనిస్తే అంటే ఈ యూ నో ఎవడైనా దగ్గరికెళ్తే ఈ సినిమా నరేట్ చేస్తే, సార్ సినిమా కథ ఏంటంటే, నువ్వు ఈ సినిమా ఒక్క లైన్‌లో చెప్పాలంటే లిటరల్లీ ఈ సినిమా ఒక్కడు. ఓకే. మన మహేష్ బాబు గారు ఒక్కడు. ఎందుకంటే ఎవడైనా చెప్తే ఈ సినిమా డిస్క్రైబ్ చేయాలంటే, ఒక మగాడు అంటే ఒక ఒక వాడు వాడింటికి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ఎందుకంటే ఆమె ఊర్లో ఉండే సమస్యల నుండి యూ నో ఆహ్, అంటే ఒక అమ్మాయి వాడినింటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆమె ఊర్లో ఉండే సమస్యలు నుండి లైక్ బేసిక్‌లీ దూరం చేయడానికనమాట. టు సేవ్ హర్ అంటే ఆ ఊర్లో జరిగే సమస్యల నుండి కాపాడడానికనమాట. లిటరల్లీ అదే. ఇక్కడ ఈ సినిమాకి ఒక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్లీ 'రవితేజ' గారు హీరో. అండ్ దెన్ ఆమెకి హీరోయిన్ తెలుసు. అండ్ దెన్ ఆయనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు ఒక్కటిలో ఏంది వాళ్ళు ఇద్దరు కంప్లీట్ స్ట్రేంజర్స్ అనమాట. కానీ ఇక్కడైతే రవితేజకి అమ్మాయి వాళ్ళ అన్నయ్య తెలుసు. అండ్ దెన్ ఆఖరికి వాడికి ఆ అమ్మాయే తెలుసు. కానీ వాడి కుటుంబంలో ఎవడికి తెలీదు. అంతే తేడా. కానీ ఆ లైన్ సిమిలారిటీ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఎగ్జిక్యూషన్ తీసే విధానం కంప్లీట్‌లీ డిఫరెంట్. అండ్ నాకు యాక్చువల్లీ ఒక్కడి సినిమా అస్సలు గుర్తులేదు. నాకసలు అదసలు మైండ్‌లోకే రాలేదు సినిమా చూసినంత కొద్దీ. సో, ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్షన్. అసలు ఎంత అద్భుతంగా తీశాడంటే 'బోయపాటి' గారు అంత అద్భుతంగా తీశారు. చాలా ఇంటెన్స్‌గా ఉంటది. అండ్ నీకు తెలుస్తది. ఆయన సీన్ తీసే విధానం చాలా చాలా గ్రిప్పింగ్ ఉంటదనమాట. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమాలో బెస్ట్ పార్టు ఫస్ట్ హాఫ్‌లో ప్రదీప్ రావత్ గారొస్తారు. ప్రదీప్ రావత్ వచ్చినప్పుడు ఒక సస్పెన్స్ ఉంటదనమాట. లైక్ ఆ క్యూరియాసిటీ అండ్ ఆ సస్పెన్స్ క్రియేట్ చేసిన మొత్తం ఫస్ట్ హాఫు. అండ్ దెన్ ఒక రకంగా చూస్తే ఈ సినిమా యాక్చువల్లీ బోయపాటి సినిమాల్లో ఓకే. బోయపాటి సినిమాలు అన్ని సినిమాకి టెంప్లేట్ సెట్ చేసిందయితే ఈ సినిమానే. కానీ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి మీరు గమనిస్తే. లవ్ ఉంటది, యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, ఫ్రెండ్‌షిప్ ఉంటది, ఫ్యామిలీ సీన్స్, ఫ్యామిలీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.
పెయిన్ ఉంటది. దాని తర్వాత అన్నిట్లికి ఎమోషన్స్ ఉంటాయి. సో, ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజు అండ్ అన్నీ ప్రాపర్‌గా పడినాయి. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఆ టెంప్లేట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్తాను. సో, ఒక ఫ్యాక్షన్ టార్న్ ఒక ఊర్లో, లేకపోతే ఫ్యాక్షన్ టార్న్ ఒక ల్యాండ్‌లో ఈదర్ హీరో వాడక్కడుండే, లేకపోతే వాడు దానికి ఏదో సంబంధం ఉంటది. 'భద్రయ్య' తీసుకోండి, 'తులసి' తీసుకోండి, 'సింహ', 'దమ్ము', 'లెజెండు' ఇయన్నీ. దాని తర్వాత ఈ ఒక క్రూరమైన ఒక విలన్ ఉంటాడు. వాడికేం కావాలేంటంటే ఈదర్ హీరో గాడిని చంపాలి, లేకపోతే హీరో గాని ఫ్యామిలీని చంపాలి. ఎందుకంటే వాళ్ళేదో చేశారు కాబట్టి. దాని తర్వాత ఈదర్ హీరోయిన్ ఆహ్, జనరల్‌గా బోయపాటి సినిమాలైతే హీరోయిన్. హీరోయినో లేకపోతే హీరో ఫ్యామిలీలో ఎవడో ఒకడు చచ్చిపోతాడు. ఆడ బావ గానివ్వండి, డెఫినెట్‌లీ బావ అవుతది. 'తులసి' సినిమాలో, 'దమ్ము' సినిమాలో 'తులసి' సినిమాలో శివాజీ గారు చచ్చిపోతారు. 'దమ్ము' సినిమాలో వేణు గారు చచ్చిపోతారు. దాని తర్వాత ఈ సినిమాలో మీరజ 'ప్రకాష్ రాజ్' గారు చచ్చిపోతారు. 'మీరా జాస్మిన్' ఫ్యామిలీ ఫస్ట్ స్ట్రక్ అయిపోతది. ఓకే. అండ్ దెన్ ఇంకేం సినిమా అంటే 'లెజెండ్' సినిమాలో వాడు వాడు వాడి నాన్నే చచ్చిపోతాడు. వాడి అమ్మ, నాన్నే చచ్చిపోతారు. నీకు అర్థమైంది గదా! ఎవడో ఒక ఎవడో ఒకడు చచ్చిపోవాలి. ఈదర్ నీ ఫ్యామిలీలో సంబంధించేవాడు ఎవడో ఒకడు చచ్చిపోవాలి. లేకపోతే ఫ్యామిలీని మొత్తం ఏసేయాలి అంతే. దాని తర్వాత హీరో ఏం చేస్తాడంటే దాని చేత అందరూ రివెంజ్ అందరు రివెంజ్ తీర్చుకొని ఇంకంతే. కలిసుంటే కలదు సుఖం అని అన్ని సినిమా అట్లా అయిపోతది. 'శుభం' టైటిల్ కార్డొస్తది. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇది ఈజిలీ 'బోయపాటి' గారి బెస్ట్ ఫిల్మ్ రివాజ్ చేసే కొద్దీ ఇక్కడి నుంచి అంతా డౌన్ హిల్లే. సో, ఇందాకడ చెప్పాను కదా! సర్టెన్ క్యూరియాసిటీ ఉంటది. నీ అమ్మ నేను సినిమా చూసినంత కొద్దీ నాకేమైందంటే ఒక ప్రేక్షకుడుగా ఒరేయ్! అసలు 'అను' ఎవరు? ఏం జరిగింది? 'ప్రదీప్ రావత్' ఎవడు? అరేయ్! ఏం జరిగిందిరా? అని జెప్పి అది మొత్తం లైక్ నీ సస్పెన్స్ ఉంటది. అరేయ్! ఏమైంది? ఏమైంది? చెప్పరా? చెప్పరా? అట్లుంటది. సో, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తది. ఫ్లాష్ బ్యాక్ అయితే సూపర్. అది ఈజిలీ ఈ సినిమాకి బెస్ట్ పార్ట్ అది. ఒక గంట సేపు ఉంటది. నేను కౌంట్ చేశాను. లైక్ టైమింగ్ చూసాననమాట. ఎందుకంటే దాంట్లో సో మచ్ యాక్షన్ ఉంటది. ఇప్పుడు విపరీతమైన ఎమోషన్ ఉంటది. బట్ ఈ ఈ 2 పక్కన పెడితే నీకు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది నీకెక్కడ మిస్ అవ్వదు. ఒక్క సెకను కూడా బోర్ కొట్టదు. దాని తర్వాత రాజా చనిపోయినప్పుడు నిజంగా నీకు చాలా బాధేస్తది. అండ్ లైక్ అది లిటరల్లీ నీ గుండెని పిండుతది. అండ్ దెన్ నీకు యాక్చువల్లీ కంటి నుండి కన్నీళ్లు తెప్పిస్తది. లైక్ అంటే అంతుంటే అరే! వాడు ఊరికెళ్ళి వాడంతా జేస్తూ భద్రాకి ఏం చేయాలని ఉందేంటంటే, వకేషన్ తీసుకొని వెకేషన్ తీసుకోవాలంటే, అరే! వాడి బెస్ట్ ఫ్రెండే వాడి కళ్ళ ముందే వాడి చెయ్యి చె వాడి బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు వాడి చెయ్యే భద్ర చేతిలో ఉందిరా. జీవితాంతం అది వాడు గుర్తు చేసుకుంటూ అది వాడు గడపాలి. ఎట్లా చేస్తార్రా అది బేసికల్లీ టార్చర్ కదా! సో, అదే జెప్తున్నా. రైటింగ్ సంగతానికొస్తే సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో లైక్, లైక్ అన్ని పాయింట్లు చూస్తే పర్ఫెక్ట్‌గా రిటెను. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకు సినిమా ఇంత మంచిగా రాసామని. బట్ ఐ థింక్ అది కొరటాల గారి హ్యాండు. సో, 2 పాయింట్లు చెప్తా. ఎంత మంచిగా రైటింగ్ చేశారంటే 'రవితేజకి' భద్రకి తెలుసు. విలన్స్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారని చెప్పి. సో, ఆయన ఏం చేస్తాడంటే అన్ని బ్యూరోల దగ్గరికెళ్ళి ఆయన ట్రాక్ రికార్డ్, ఎవిడెన్సు మొత్తం ఎరేజ్ చేస్తాడు. బికాజ్ ఆయనకు తెలుసు విలన్స్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళక్కడే వెతుకుతారని. అదొక బ్రిలియంట్ పాయింట్. రెండో బ్రిలియంట్ పాయింట్ ఏంటంటే ఈ సీను అసలు అద్భుతం. ప్రదీప్ రావత్తు హైదరాబాద్‌కొస్తాడు. జీవ ఇంట్లో ఉంటాడనమాట. మన మన జీవ గారు. అప్పుడేమవుతదంటే, ఒక స్టోర్ బయట అజయ్ గారు అండ్ ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ 'రవితేజ' ఫ్యామిలీ కొంచెం చీప్ కామెంట్లు పాస్ చేస్తారనమాట ఆడవాళ్ళ మీద. సో, అది తెలుసుకొని 'రవితేజ' బేసిక్‌లీ వాళ్ళందరిని ఇంట్లో దింపి ఆయన ఎలాగో వీని అడ్రెస్ కనుక్కొని వాళ్ళ ఇంటికొస్తారు. సో, ప్రదీప్ రావుతే భద్ర కోసం సెర్చ్ చేస్తున్నాడనమాట. భద్ర ఇంటికొచ్చి జీవని అడుగుతాడు. "మీ ఇంట్లో కొంతమంది వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడాలి" అని చెప్పి. అప్పుడు జీవ ఏం చెప్పడు. దాని తర్వాత రవితేజ ఆ ఇంట్లో ఉండే గదిళ్ళు వెతుకుతూ ఉంటాడనమాట. వీళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి. అప్పుడు ఏమవుతదంటే కొన్ని రూములు పాస్ అవుతాడు.
ఆ లాస్ట్ రూమ్‌లో ప్రదీప్ రావత్ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు కలిస్తే ఇంక సినిమా ఎక్కడుంటది? మొత్తం చెప్పాలి గదా! లైక్ ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ జెప్పి అంటే వాళ్ళిద్దరు ఇక్కడే కలిస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చి సినిమా ఇక్కడే అయిపోతది. ఏమవుతదంటే రవితేజ అజయ్ కోసం వెతుకుతున్నాడు గదా! అజయ్ కోసం వెతికిన కొద్దీ లిటరల్లీ ఒక సెకండ్ ముందు ఆ రూమ్‌లో అడుగేసే ముందు అజయ్‌ని కనిపిస్తాడు. అజయ్‌ని కొడుతూ ఉంటాడు. కొట్టిన తర్వాత పారిపోయినప్పుడు అప్పుడు ప్రదీప్ రావత్‌కి డౌటొస్తది. అరె! ఏంట్రా బయట లైక్ ఏదో నడుస్తుందని జెప్పి ఒక్క క్షణంలో లిటరల్లీ రూమ్ నుండి బయటకొస్తాడు. ఆ ఒక్క క్షణంలో రవితేజ హాల్‌వేలో ఉన్నాడు. లిటరల్లీ ప్రదీప్ రావత్ వచ్చే ముందు రవితేజ ఆ హాల్‌వే నుండి ఎళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకా ఆ వెతకడం, ఆ సస్పెన్స్ అంతా బిల్డ్ చేయడం. అది అస్సలు బ్రిలియంట్ అసలు. అసలు అది నేను నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చెప్తున్నా గదా! ఈ సినిమా టుక్ మీ బై సర్ప్రైజ్ అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. ఆ తర్వాత యాక్షన్ విషయానికొచ్చేసరికి సినిమాలో చాలా వయలెన్స్ ఉంటది. బట్ అదే కదా మనకిష్టం. నీ అమ్మ ఆడు చిన్నప్పుడు ఎవడైనా కత్తి పట్టుకుంటే ఆడు నరకుడిచ్చే దానికి మించి ఇంకేం లేదు. ఎందుకంటే ఇది ఫ్యాక్షన్ మూవీ గదా! సో, ఫ్యాక్షన్ సినిమా ఏముంటది నరుక్కోవడం, చంపుకోవడం. కత్తి పడ్డామా లేదా తలకాయ నరక్కామా అంతే. సో, బట్ అదంతా పక్కన పెట్టి సినిమా ఇట్స్ సో ఎంటర్‌టైనింగ్ అదే మెయిను అండ్ ఎమోషన్స్ అమేజింగ్ అసలు. అండ్ దెన్ ఈ అన్నీ జరిగే వాటిల్లో ఈ మధ్యలో ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది. 'రవితేజ' అండ్ 'మీరా జాస్మిన్‌కి' అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది. అండ్ దెన్ ఒక మాస్ సీన్ ఉంటదనమాట. ఇది అసలు ఇది 'రవితేజ' గొప్పతనం. భద్ర వాళ్ళ అంకులు ఆహ్, బేసిక్‌లీ అనుని అవమానిస్తాడు. ఏం చెప్తాడంటే, "చిన్నప్పుడు నా నా కూతురే భద్రకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు భద్రకి దగ్గరయ్యావు. కానీ నేను చెప్తున్నా భద్రకి జోలికెళ్ళకు. భద్ర గురించి లేకపోతే భద్ర దగ్గర నుంచి నువ్వు డ్రాప్ అయిపోవు" అని చెప్పి, అప్పుడు ఈ విషయం భద్రకి తెలిసి ఆడింటికి పోయి ఆడు చెప్తాడు, "పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా వాగకు. అను నా మనిషి. నా గుండెలు దగ్గరుంటదని" జెప్పి అప్పడారికి వార్నింగ్ ఇచ్చి, "అరె! నువ్వు దొబ్బేరా" అని జెప్పి నీ అమ్మ ఆ సీన్ ఇచ్చే ఒక హై నే అసలు అది అద్భుతమైన సీన్. సో, ఓవరాల్‌గా ఇది అద్భుతమైన రాసే ఒక సినిమా, డైరెక్ట్ జేసే ఒక సినిమా, ఒక ఫ్యాక్షన్ సినిమా, అన్‌లిమిటెడ్ యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్. అరె! ఇంకేం గావాలిరా ఒక సినిమాలో. అంతే గదా! సో, దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ ఇన్ బీజీఎం బై మన 'దేవిశ్రీ ప్రసాద్' గారు క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్ అంతే. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగు సూపర్. ఇందాకడ చెప్పినట్టు నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే 'నువ్వు నాకు మనసిస్తే' ఇట్స్ సాంగ్ బై మల్లికార్జున్ గారు అండ్ సుమంగళి గారు అండ్ ఆఫ్ కోర్స్ రిటెన్ బై కులశేఖర్ గారు. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. ఆహ్, 'జస్ట్ డూ ఇట్' రిటెన్ బై సిరిమల్లెలు గారు. 'సై సైర సైరా' యాక్చువల్లీ ఇది ఫన్నీ విషయం అది జెప్పాలి. ఎవడో జెప్పాడు 'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత వచ్చినప్పుడు ఎవడో ఒకడు ట్విట్టర్‌లో ఎవడో ఒకడు ట్వీటేసాడు. అదేంటంటే 'డీఎస్‌పీ' గారు 'సైరా నరసింహారెడ్డికి' మ్యూజిక్ కొట్టుంటే సినిమా ఎట్లా ఉండేదేంటంటే సై సైర సైరా సై సైర సైరా ఆ రోజైతే పగలబడి నవ్వుకున్నాం. బట్ ఆ పాట రాసేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ పాడింది కార్తిక్ గారు, కెఎస్ చిత్ర గారు. 'నువ్వు నాకు మనసిస్తే' తిరుమల వాస రిటన్ బై సిరివెన్నెల గారు. 'ఓ మనసా ఓ మనసా' ఆ పాటుంటది గదా! సిరివెన్నెల గారు ఆ పాట రాశారు. ఆహ్, ఎర్రకు ఎర్ర ఎర్రకోక పచ్చరైక రాసేది భాస్కర్ భట్ల గారు. అండ్ దెన్ 'ఏ ఊరి చిన్నదాన' రాసేది మన విశ్వ గారు. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. అన్ని పాటలు సూపర్ అంటే సూపర్. సో, అండ్ దెన్ ఇంకోటేంటంటే బీజీఎంకొచ్చేసరికి ఔట్‌స్టాండింగ్ అసలు. ఎందుకంటే ఐ థింక్ సినిమా మొత్తం ఏం నడుస్తూ ఉంటదేంటంటే 'నువ్వు నాకు మనసిస్తే' ఒక సాడ్ వెర్షను. లైక్ అది మొత్తం సినిమా నడిపేస్తూ ఉంటది. ఒక ఫ్లూట్‌తో సహా అది ఎన్ని సీన్స్ ఎలివేట్ చేసేదంటే, ఎన్ని సీన్‌ల నుండి ఎమోషన్ పడ్డదంటే అంత ఎమోషన్ పడింది. సో, మ్యూజిక్ అండ్ బీజీఎం బై డీఎస్‌పీ గారైతే మాస్టర్ పీస్. అంతే మాస్టర్ పీస్. సినిమాటోగ్రఫీ బై ఆత్రేయ విల్సన్ గారు ఫెంటాస్టిక్. ఎందుకంటే
ఈ సినిమా మీరు గమనిస్తే ఎక్స్‌ట్రీమ్‌లీ కలర్‌ఫుల్‌గా ఉంటది సినిమా మొత్తం. ఎన్ని అద్భుతమైన రంగులతో నింపారంటే ర రంగులతో నింపారు. ఎందుకంటే ఆ సిటీ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ రాయలసీమ పోర్షన్స్ అక్కడ ఉండే ఒక ఒక బారెన్ ల్యాండ్ ఏదైతే ఉందో, లైక్ ఆరిపోయిన ఒక నేల ఏదైతే ఉందో, ఆ మొత్తం సరౌండ్ చుట్టుపక్కలయన్నీ పర్ఫెక్ట్‌గా చాలా క్యాప్చర్ చేశారు. నేను ఈ సినిమాలో లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అయన్నీ ఎక్సలెంట్ అసలు. సో, సినిమాటోగ్రఫీ అయితే ఫెంటాస్టిక్. ఫుల్ క్రెడిట్ టు ఆత్రేయ విల్సన్ గారు. ఎడిటింగ్ బై మార్తన్ కే. వెంకటేష్ గారు పర్ఫెక్ట్. ఈ సినిమాలో నీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. నేను ఎడిటింగ్ అట్లానే జడ్జ్ చేస్తాను. యాక్చువల్లీ ఎడిటింగ్‌కి డెఫినిషన్ ఏంటంటే, ఒక సినిమా ఎడిట్ చేసే సీన్స్ ఒక కొహెరెంట్ సీక్వెన్స్‌లో ఒక నారేటివ్ స్టోరీని ఒక స్టోరీని నరేట్ చేసేటప్పుడు అది ఎట్లా ఉంటది. నువ్వు పర్ఫెక్ట్‌గా చేసావనుకో దాన్నే పర్ఫెక్ట్ ఎడిటింగ్ అంటారు. సో, నేను దా నేను అట్లానే కన్సిడర్ చేశాను. సో, ఇది పర్ఫెక్ట్. ఆ డైరెక్షన్ బై 'ఎస్ ప్రకాష్' గారు అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. అసలు ఈ సినిమాలో ఫస్ట్ హౌస్ పోర్షన్స్, దాని తర్వాత రాయలసీమకి ట్రాన్సిషన్, అంటే ఆ మొత్తం ఆ లొకేషన్స్, ఆ ఆరిపోయిన నేల, దాని తర్వాత ఈ సినిమాలో వాళ్ళు వాడే హౌస్ సెట్లు అంటే వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయలేదు. జస్ట్ భద్ర ఉండే ఇల్లు, లేకపోతే జీవ గారు వాళ్ళ ఇల్లు, దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారి ఇల్లు, ఇయన్నీ ఇయన్నీ కలిపితే అరె! వాళ్ళు నిజంగా పట్నం నుండి రాయలసీమకు బోయార్రా అని నీకొక ఫీలింగ్ కలిగొస్తది గదా! బేసిక్‌లీ ప్రొడక్షన్ డిజైన్ ఏంటంటే, నువ్వు నిజంగా ఆహ్, ఆ ఊర్లో లేకపోతే నువ్వు నిజంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఆ సీన్‌కి లైక్ ఆ లొకేషన్ పండిందా అనేది అది బేసిక్‌లీ ఆర్ట్ డైరెక్షన్ పాయింట్. బట్ యాహ్! ఈ సినిమాలో అయితే అమేజింగ్. ఫైట్స్ బై కర్నల్ కన్నన్ మాస్టర్ అండ్ రామ్ లక్ష్మణ్ గారు నాకైతే చాలా మంచిగా అనిపించాయి. వెరీ గుడ్ అనిపించాయి. ఎందుకంటే రాజమౌళి గారు జెప్తారు. యాక్షన్ వితౌట్ ఎమోషన్ దానికసలు పాయింటే లేదు. సో, ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ఒక విపరీతమైన ఎమోషన్ ఉంది గాబట్టి, నీకొక హై ఇస్తది. అదే నీయమ్మ నీకా రక్తం మరిగే ఒక ఫీలింగ్ కలిగొస్తదనమాట సినిమా జూసినంత సేపు. సో, ఫైట్‌లయితే వెరీ, వెరీ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఓవరాల్‌గా జూస్తే అంటే లైక్ టెక్నికల్‌గా 'భద్ర' అనేది చాలా మంచి సినిమా. అందరూ టెక్నీషియన్స్ వాళ్ళు ప్రాణం పెట్టి జేశారు. చాలా మంచిగా జేశారు. సో, ఆ రకంగా జూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అనమాట. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఇది ఒక స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇప్పటి వరకు 100 సార్లు చెప్పుంటా. కానీ లాస్ట్ సారి చెప్తా. ఆఖరిసారి చెప్తా. ఇది ఒక క్లాసిక్ మూవీ. అమేజింగ్ ఎమోషన్‌తో, అద్భుతమైన పాటలతో, రవితేజ గారి అమేజింగ్ యాక్టింగ్‌తో, బోయపాటి గారి ఇంటెన్స్ డైరెక్షన్‌తో, ఫాంటాస్టిక్ ఫైట్స్ అండ్ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'భద్ర' అనే ఉండే ఒక సినిమా అది ఎప్పుడు మా గుండెల్లో ఉంటది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. Hope you all enjoyed the episode and have a fantastic day. We'll see you on the next episode when మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే, ఏదో ఒక రాగం పిలిచింది వేళ అననా కలలెన్నో కదిలేలా నీ చూపుల దారులలో వెలిగీసే వెలిగేలా. అర్థమైంది గదా! సో, ఆ సినిమా గురించి మేము రివ్యూ చేయబోతున్నాం. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అండ్ మరొక్కసారి నేను జీవితంలో చూసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ 'రాజా'. ఒక స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్. ఐ థింక్ నిజం చెప్పాలంటే నా ఫేవరెట్ యాక్టర్స్ అయితే ఐ థింక్ ఆమె ఉంటది. సౌందర్య గారు. సో, వెరీ, వెరీ ఎక్సైటెడ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై, బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.